వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఎన్నికల కమిషన్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ప్రవర్తిస్తుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ కోరగానే ఆర్ఓసీలు లేకుండా మరి ఎందుకు ఈ రాష్ట్రంలో అమలు పరుస్తున్నారు, మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు అమలు పరచడం లేదు అని కోరుతున్నారు. అయితే ఈ విధానాన్ని అమలు కనుక పరిస్తే ఓట్ల లెక్కింపు విషయంలో గందరగోళం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. వైసీపీ, టీడీపీ మిగిలిన పార్టీల వాళ్ళు కూడా గందరగోళం గురై కొద్దిగా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. మరి మిగిలిన రాష్ట్రాల్లో ఎలాంటి గైడ్ లైన్స్ అయితే ఫాలో అవుతున్నారు, ఈ రాష్ట్రంలో కూడా అట్లాంటి గైడ్ లైన్స్లోనే ఫాలో అవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పేరు నాని గారు, ఆయనతో పాటు కొంతమంది ముఖ్య నేతలు ఆయనతో వెళ్లి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ఓట్ల లెక్కింపులో మాత్రం ఆయన మొత్తం వివరాలు మిగిలిన రాష్ట్రాల్లో ఎలాగైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో కూడా అలాగే అమలు పరచాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రూల్ ఉంటుంది అంటే ఎన్నికల కమిషన్ ని ట్యాగ్ చేస్తూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రాలో ఆర్ఓ సంతకం లేకుండా ఓటు చెల్లుతుంది, అదే వేరే రాష్ట్రంలో ఆర్ఓ సంతకం లేకుండా చెల్లదు. మరి ఆంధ్రాలో ఆర్ఓ సంతకం లేకుండా ఇది ఎలా చెల్లుతుంది, మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు చెల్లదు అని బాగా ప్రశ్నిస్తున్నారు. మరి మిగిలిన రాష్ట్రాల్లో ఆర్ఓ సంతకం లేకపోతే చెల్లదు అన్నప్పుడు మన రాష్ట్రంలో కూడా ఆర్ఓ సంతకం లేకుండా చెల్లకుండా ఉండాలి, మరి ఎలా అనుమతిస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని గురించి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసిన తర్వాత పేరు నాని గారు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు మనం చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి నియమావళిని మీరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు? చేయకూడదు కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేనటువంటి నియమావళిని వెసులుబాటు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ వచ్చి కార్యక్రమం ఈ రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం అనేది ఎలా పారదర్శకంగా ఉంటుంది, ఎలా నిష్పక్షపాతంగా ఉంటుంది. కాబట్టి దీన్ని పునరాలోచించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నేను కోరడం జరుగుతుంది. ఇది పేరు నాని గారు చెప్పడం ఏంటంటే, ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘంలో లేని గైడ్ లైన్స్ ని మీరు ఎలా ఇస్తారో ఖచ్చితంగా దీనిపైన పునరాలోచన చేయాలి. ఒక రాజకీయ పార్టీ వచ్చి ఒక కాగితాన్ని ఇవ్వగానే మీరు దాన్ని సడలింపడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఎలాగైతే ఎలాంటి నియమ నిబంధనలు అయితే అమలు పరుస్తున్నారో ఈ రాష్ట్రంలో కూడా అలాంటి నియమ నిబంధనలు అమలు పరచాలి. మన రాష్ట్రానికి ఒకలా, మిగిలిన రాష్ట్రాలన్నిటికీ ఒకలా ఉండడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీకి ఒక కాగితం ఇవ్వగానే ఇలా అనుమతి ఇవ్వడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, మేము కూడా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి దీనిపైన పునరాలోచన చేయాలని పేరు నాని గారు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆర్ఓ సంతకం లేకుండా ఓటు హక్కును అనుమతించడాన్ని మీరు ఎలా చూస్తారో, మరి అదేవిధంగా మిగిలిన రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఒకలా, మన రాష్ట్రంలో ఇంకోలా, మరి ఒక్కో రూల్ ఒక్కో రాష్ట్రంలో వర్తింపజేయడాన్ని మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.